అండి అందరికీ ముందుగా హ్యాపీ సంక్రాంతి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లలిత. ఈ రోజు కనుమ స్పెషల్ అన్నమాట. కనుమ అంటే అందరికీ తెలిసిందే, మన సనాతన ధర్మానికి మన సంస్కృతికి చిహ్నం కాబట్టి మనం కనుమ రోజుని ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం. రకరకాల పిండి వంటలు చేసుకొని బంధువులు ఇంటికి వస్తూ ఉంటే వాళ్ళు గంగిరెద్దులు తీసుకొని వస్తూ ఇంటింటికి అలా మనకు తగినంత మనం పెడుతూ వాటిని పూజిస్తూ ఉంటే హ్యాపీనెస్ వేరు కదా. చిన్నప్పుడే ఏమైనా మనం సంక్రాంతి అంటే ఇప్పుడు ఏమైంది చెప్పండి, ఏదో ఎవరింట్లో వాళ్ళు చేసుకొని తిన్నాం తప్ప ఏమీ లేదు. ఇది కనుమ రోజు బ్లాగ్ అనమాట. ఇవాళ స్టార్ట్ చేసాం, మా చేతులకు పని చెప్పామన్నమాట. అలసంద వడలు చాలా బాగుంటాయి. ఎప్పుడైనా మీరు తిన్నారో, తింటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా రాయలసీమలో బాగా స్పెషల్ అనమాట ఇవి. ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఏంటంటే ఎక్కువగా చాలామంది ఉద్ది వడలు చేసుకొని తింటారు, అంటే మినపప్పు వడలు అంటారు కదా, అవి గారెలు అంటారు వాళ్ళు, మేమైతే వడలు అని అంటాము. ఇంతమంది ఉన్నాము, మిక్సీకి వేయడం ఎందుకు, రుబ్బితే బాగుంటాయి, టేస్ట్ కూడా డబల్ టేస్ట్ వస్తుంది కదా అని చెప్పేసి ఇలా రుబ్బేసి మేమైతే పొయ్యి మీద కాలుద్దామని చెప్పి డిసైడ్ అయినాము. ఎప్పుడు పండగని టౌన్లో చేసుకొని మాకైతే బోర్ కొట్టింది. కంపల్సరీ ఈసారి ఊరికి వెళ్ళే చేసుకోవాలని చెప్పేసి ఊరికైతే వచ్చాము. ఇక్కడైతే ఎంత బాగుందో, బాగా హడావిడిగా పిల్లలతోటి, అలాగే మా ఊరు దేవాలయంలో సాంగ్స్ వింటూ ఉంటే చాలా చాలా బాగా అనిపించింది మాకైతే. ఇప్పుడు పొయ్యి మీద పెట్టడం స్టార్ట్ చేసాము. తినేసి ఇవాళ అందరం ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట. చాలా మందికి తెలిసే ఉంటుంది, ఇక్కడ ఉదయగిరి సరౌండింగ్స్లో ఉండే వాళ్ళకి చాలా మందికి తెలిసి ఉంటుంది. సరౌండింగ్స్ అనే కాదనమాట. ఇవాళ భైరవ కోన వెళ్తున్నాం. భైరవ కోన కాదు, సిద్ధేశ్వర కోన. భైరవ కోన మేము ముందు భోగి రోజు వెళ్ళామన్నమాట. ఇంకా మధ్యలో ఒక రోజు గ్యాప్ ఇచ్చాము పెద్దలకు పెట్టుకోవాలి అని చెప్పేసి. ఇంకా మూడో రోజు ఏమో ఇక్కడ అంతా చేసుకొని తినేసిన తర్వాత ఇంకా సిద్ధేశ్వర కోనకి వెళ్తున్నాం. నేను ఎప్పుడు వెళ్ళలేదన్నమాట, ఫస్ట్ టైం వెళ్తున్నాను. అలసంద వడలు అయితే బాగా వచ్చాయి. ఇందులో కాంబినేషన్ గా మేమైతే చికెన్ కర్రీ చేసాం మార్నింగే. అందరికి బ్రేక్ఫాస్ట్ లోకి ఇవే అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కొంచెం తక్కువ తిందాము, ఇప్పుడు సాలిడ్ గా తిందామని చెప్పేసి ఇలా ప్లాన్ చేసాము అనమాట. ఇంతకీ మీరేం చేసుకున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మర్చిపోకుండాను. ఎమ్మీగా ఉంటుంది అలసంద వడలు, చికెన్ కర్రీ, ఇంకా నాటుకోడి పులుసు అయితే అదిరిపోతుంది అనుకోండి. ఇంకా నేనైతే రెడీ అయిపోయాను. అందరం తినేసి స్నానాలు చేసేసి వెళ్ళాము, ఎందుకంటే చికెన్ తిని మనం అక్కడికి వెళ్ళకూడదు కదా అని చెప్పేసి అందరం హెడ్ బాత్ చేసి వెళ్ళాం. ఈ శారీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా ఈ శారీ, అంటే ఖాదీ కాటన్ శారీస్ లో రెయిన్బో శారీస్ అన్నమాట. ఇవి చాలా ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో చూసినా కూడా ఇవే శారీస్ హల్చల్ చేస్తున్నాయి. ఇప్పుడు మనకు మీషోలో కూడా ఉన్నాయి. త్వరలో నేను రివ్యూ చేస్తాను. వెళ్ళే దారిలో చూడండి క్లైమేట్, సీనరీ ఎంత బాగుందో. ఇక్కడ వెళ్ళేంత వరకు తెలీదు నాకు ఇంత పీస్ఫుల్ గా ఉంటది అని చెప్పేసి. కోన అంటే తెలుసు కానీ ఇట్లా కొండలాగే ఉంటది అని చెప్పేసి, ఇంత పీస్ఫుల్ గా ఉంటది అని చెప్పి తెలియదు అనమాట. ఇవాళ పండగ అయినా సరే జనాలు అయితే ఫుల్గా వచ్చారు. ఇక్కడ మెయిన్ శివరాత్రి రోజు ఎక్కువ మంది జనాలు వస్తారంట, ఎందుకంటే జాగారం చేయడానికి చాలా మంచి ఫలితం ఉంటుంది అని చెప్పేసి. ఇక్కడ కార్ వేసి ఉన్నాయి, మనం మెట్లు దారిని కూడా వెళ్ళచ్చు. మెట్లు దారిని ఏంటంటే వాటర్ వస్తున్నాయి, ఆ బ్యాక్ సైడ్ చూసారు కదా, అక్కడ జారుతుందని చెప్పేసి అందరూ ఇలాగే వస్తున్నారు. మేమైతే అందరం ఫొటోస్ దిగేసి, స్టార్టింగ్ లోనే మనకి ఇలా లింగాలు నాగపడగలతో ఉన్న మొత్తం ఇలా ఉంటుంది. మొత్తం దర్శనం చేసుకొని, నాగపడగతో ఉన్న ధ్వజ స్తంభం కూడా ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా మళ్ళీ మనం నంది దగ్గరికి వెళ్ళటమే. ఇక్కడ నంది కూడా చాలా స్పెషల్ అన్నమాట. మీరు వెళ్ళండి, మంచిగా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. టెంపుల్ అంతా ఇదే అనమాట, చాలా చిన్న టెంపుల్. లోపల జస్ట్ లింగం ఉంటుంది అంతే. కోతులకు మాత్రం కొత్తవే ఉండదండి ఇక్కడ, కానీ పెంచల కోన, భైరవ కోన, అలాగే సిద్ధేశ్వర కోన మా ఊర్లో కూడా ఎంతో ఎక్కువ ఉన్నాయో. ఇక్కడైతే మనకి నంది నోట్లో నుంచి వాటర్ వస్తూ ఉంటాయి అనమాట. అట్లా సెట్ చేశారు, కొండల్లోంచి నీళ్లు వస్తుంటాయి కదా, ఆ పైపుని ఇట్లా సెట్ చేశారు అనమాట. చాలా బాగుంది. శివలింగం ఉంది ఇక్కడనే, శివలింగానికి నీళ్లు పోసేసి మనం దండం పెట్టుకుని ఇంకా లోపలికి వెళ్ళటమే. చాలా మంది చెప్తూ ఉంటారు అప్పట్లో కాశీనాయన గారు స్థాపించారు అని చెప్పేసి. ఇక్కడ కాశీనాయన విగ్రహము ఉంది, ఇలాగే అమ్మవారు ఉంది, నక్క వాహనం అనమాట అమ్మవారికి. ఇక్కడ నిజంగా కోరిన కోరికలు తీరుతాయంట చాలా మంది చెప్తూ ఉన్నారు. లోపల వచ్చేసి గుటిక సిద్ధేశ్వర స్వామి అంటారు అనమాట. ఆ స్వామిని దర్శనం చేసుకొని, అంటే ఆ స్వామి కూడా మనకి లింగ రూపంలోనే ఉంటుంది. లింగాన్ని టచ్ చేసి మనమైతే ఏ కోరిక అయితే కోరుకుంటామో అది నెరవేరుతుంది అని చెప్పి అంటారు. ఈ టెంపుల్ చరిత్ర అయితే నాకు పెద్దగా తెలియనప్పుడు చెప్పడం ఎందుకని చెప్పేసి నాకు తెలిసినంతగా నేను బ్రీఫ్ గా చెప్పాను. పక్కనే అమ్మవారు ఉంటారు, ఇష్టకామేశ్వరి దేవి అంటారు. అమ్మవారి వాహనం వచ్చేసి నక్క వాహనం. కోరిన కోరికలు కంపల్సరిగా నెరవేరుతాయంట. ఈ అమ్మవారి దగ్గర చాలా మంది అర్చన కూడా చేయించుకుంటున్నారు. మాకు లేట్ అయిపోవడం వల్ల మేమైతే చేర్చుకోలేదు. ఇంకా పక్కనే మనకి కాశీనాయన విగ్రహం ఉంది, కాశీనాయన కూడా దర్శనం చేసుకుందాం. ఈ టెంపుల్ ని డెవలప్ చేసింది కాశీనాయన గారు అని చెప్తారు. మేమైతే టెంపుల్ ని దర్శనం చేసుకున్న తర్వాత కాసేపు అలా కూర్చున్నాం. ఇక్కడ గోశాల కూడా ఉంది, ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది అనమాట. ఇంకా పండగ టైంలో అయితే ఇంకా ఎక్కువగా జరుగుతూ ఉందంట. నేనైతే ఒకటి చెప్పగలను, ప్రతి ఒక్కరూ వెళ్లాల్సిన ప్లేస్. ఆ దేవుని దర్శనం చేసుకుని ప్రశాంతంగా కాసేపు అలా కూర్చొని వాళ్ళు అన్నదానం పెడుతూ ఉంటారు. అక్కడ కొంచెం భోజనం చేసి మనం ఏదైనా కోరుకొని అలా కూర్చుంటే ఎంత బాగుంటుందో. ఏదైనా ఒకరు చెప్తే అర్థం కాదు, మనకు మనంగా వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని కాసేపు అలా గుళ్ళో కూర్చుంటే ఆ ఫీలింగే వేరు ఉంటుందండి. నిజంగా ఈ ప్లేస్ చాలా చాలా బాగుంది. నాకైతే చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది ఉన్నంతసేపు.
భోజనాలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మా ఊరు వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ అన్నదానం చేపిస్తూ ఉంటారంట. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఊరు పేరు చెప్పగానే పలాని వాళ్ళని చెప్పారనమాట. వారణాసి ఫస్ట్ లుక్ లో మనకి చిన్నమస్తానమ్మ చూపించారు కదా, ఆ చిన్నమస్తానమ్మ ఇక్కడ టెంపుల్లో ఒక శిల రూపంలో ఉందన్నమాట. అంటే టెంపుల్ కి సెట్ చేశారు, చాలా బాగుంది. నేనైతే చూపించలేకపోయాను అనమాట. అట్లా కొండ మీదకి ఎక్కితే ఏదో అమ్మవారి విగ్రహం ఉంటుందంటండి. నేను వెళ్ళలేకపోయాను, కొంచెం లేట్ అవడం వల్ల. ఈసారి వెళ్తే కంపల్సరీగా చూపిస్తాను నేను. మీరు అందరూ ప్రతి ఒక్కరూ వెళ్లాల్సిన ప్లేస్ అయితే అని చెప్తాను నేను అనమాట. అంత బాగుంది, ఇక తప్పకుండా వెళ్ళండి, దర్శనం చేసుకోండి దేవుని దర్శనం చేసుకుని ఇంటికైతే వచ్చాము. ఇప్పుడే భోజనాలు అందరం తినేసి ఇంట్లో ఖాళీగా ఉండలేక అలా తోటలోకి వెళ్తున్నాం. చింతకాయలు కోసుకొచ్చుకుందాం, చింతతొక్కు దంచుకుందాం అని చెప్పేసి వెళ్తూ ఉంటే కుంకుడుకాయల చెట్టు చూడండి, పూత ఎంత బాగుందో. కుంకుడుకాయలు చాలా కాస్ట్ ఉన్నాయి కదా ఇప్పుడు బయట. మా ఊర్లో అయితే ఫ్రీగానే దొరుకుతున్నాయి, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. కావాలంటే వాళ్ళు కోసుకొని బయటకు వెళ్ళి అమ్ముకోవచ్చు, కానీ అందరికీ అంత తెలివి ఉండాలి కదా. మరి మేము చింతకాయలు కానీ వెళ్ళి ఊర్లో ఉన్న తోటలన్నీ తిరిగేసి వచ్చామండి. ఇంటికి వచ్చేసరికి కాళ్ళు నొప్పులు వచ్చేసాయి. చింతకాయలు మా పొలాలు అయితే లేవు, మా పిన్ని వాళ్ళ పొలం ఉంది, చూద్దాం రండి అంటే ఇక్కడికి వచ్చామన్నమాట. మా ఊర్లో మొత్తం అందరూ మొక్కజొన్న వేసారనమాట. ఇక్కడ మొక్కజొన్న తోటలో ఒక వేరే వాళ్ళది ఒక గుడిసి ఉంది చూడండి, ఎంత బాగుందో, ఎంత నీట్ గా పెట్టుకున్నారో. సంక్రాంతి కాబట్టి ముగ్గు కూడా వేసుకున్నారు. నాకు తెలిసి వీళ్ళే మంచి ఆక్సిజన్, మంచి ఆహారం, మంచి గాలి పొందుతున్నారు అనిపిస్తుంది ఇలా తోటల్లో ఉండి. పల్లెటూరులో ఉండే ఆ ఫీలే వేరు. అలాంటిది పొలంలో ఇల్లు వేసుకొని అక్కడ ఉండడం ఇంకా హ్యాపీ అన్నమాట. నాకైతే భలే ఇష్టము. ఇలా ఎంతమందికి అదృష్టం ఉంటుంది చెప్పండి. మేము మా పొలం తప్ప ఊర్లో ఉన్న వాళ్ళ పొలాలన్నీ చూసి చూసి పొద్దు కూడా ఊగిపోయింది అనమాట. ఇవేదో కొబ్బరి చెట్లు లేకపోతే మనకు తాటి చెట్లు అనుకోకండి, ఇవి పామాయిల్ చెట్లు అంట. నాకు తెలీదు, ఫస్ట్ టైమే చూస్తున్నాను. ఈ నల్లగా ఉన్నాయి కదా ఈతకాయలాగా, అవి వచ్చేసి పామాయిల్ అంట. ఇందులో నుంచి ఆయిల్ తీస్తారంట, మరి అట్లనో నాకు తెలీదు. ఇక్కడ మా ఊరు దగ్గరే బాగా వీళ్ళు మంచిగా తోటలో అన్ని రకాల పంటలు వేసుకొని ఒక ఫ్యామిలీ అయితే ఇక్కడ ఉందన్నమాట. చూడడానికి వెళ్ళాము ఎలా ఉంటది అని చెప్పేసి. వాళ్ళైతే నిజంగా అన్నీ పెట్టుకొని ఉన్నారండి, ప్రతి ఒక్కటి ఉంది వాళ్ళ తోటలో. మొత్తానికి చింతకాయలు అయితే తీసుకొని ఇంటికి వచ్చాము. ఏదైతేనేం సాధించుకున్నాం అనుకోండి. ఆ చింతకాయలకు వెళ్లే దారి చాలా దారుణంగా ఉంది, అందుకే వీడియో అయితే తీయలేకపోయాం మేము. దూరుకొని వెళ్ళాలి, కంపముళ్ళు అన్నీ ఉన్నాయన్నమాట. కొంచెం కొద్ది రోజులు ఉంటే ఇంకా పండిపోతాయి ఇవి, కొంచెం తీపి కూడా వచ్చేసినాయి అప్పుడే. అబ్బా, వీటితో తొక్కు దంచుకొని పచ్చడి దంచుకొని తింటే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని అదిరిపోతుంది కదా. ఇప్పుడు మేము వంట అయితే స్టార్ట్ చేసాం. మా ఫ్యామిలీ అందరికీ వంట చేయాలి కదా. ఇవాళ అయితే బగారా రైస్, తెలంగాణ స్పెషల్ చికెన్ కర్రీ, అలాగే రసం, మిరియాల రసం అవన్నీ చేస్తున్నాము. ఇవాళ మా స్పెషల్స్ అన్ని మా తెలంగాణ అత్త చేస్తుంది అనమాట. అంటే నెల్లూరే, కాకపోతే వాళ్ళు తెలంగాణలో ఉంటారనమాట. అక్కడ వంటలు బాగా చేస్తుంది. ఇక్కడేమో మా చిన్నత్త మాకు అన్ని కట్ చేసి ఇస్తుంటే మేము అలా కబుర్లు చెప్పుకుంటూ వంట అయితే చేసేసామన్నమాట. చాలా బాగా వచ్చింది వంటలు మాత్రం. టేస్ట్ నాకైతే మెయిన్లీ రసం అయితే సూపర్ గా నచ్చేసింది. ఇంకా ఉదయం చేసిన వడలు కూడా ఉన్నాయి కొన్ని. ఇంకా వైట్ రైస్ ముందే చేసేసింది మా అత్తమ్మ. మేము ఇంటికి వచ్చేసరికి మళ్ళీ ఇంటికి వచ్చాక కూరుకుంటామా, అందరం కాసేపు కబుర్లు చెప్పుకొని టీ తాగేసి అప్పుడు వంట స్టార్ట్ చేసాము అనమాట. ఇంకా పిల్లలకి ఆకలేస్తుంది పాపం అని చెప్పేసి. మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇది బగారా రైసా కాదే అని అనుకుంటున్నారు కదా. ఎస్, బగారా రైసే అనుకున్నాను నేను కూడా ఫస్ట్. కాకపోతే మళ్ళీ టమాటాలు వేసింది. బగారా రైస్ లో టమాటాలు వేయరు కదా, ఇది కలర్ రైస్ అనమాట. మా కడప స్టైల్లో చేస్తారు ఇలాగా. ఇంకా రైస్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. మేము ఇక్కడ తిరమాతేసి బియ్యం వేసి కుక్కర్ లో పెట్టేస్తాం, అదే అవుతుంది. ఇక్కడ చికెన్ కర్రీ కూడా చూడండి రెడీ అయిపోయింది. ఇంకా వేడిగా మిరియాల రసం అయితే చేయాలి. ఈ చల్లని వాతావరణంలో వేడిగా మిరియాల రసం వేసుకొని తింటే అదిరిపోతుంది కదా. మా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు వంటలు అయిపోతాయా తిందామా అని చెప్పేసి. బయట కూర్చొని ఉన్నారు అందరూ చలిమంట వేసుకొని. తినింది అరగడానికి అని బయటికి వెళ్ళి అరిగేదాకా ఉండేసి ఆకలి అయ్యేదాకా తిరిగేసి వచ్చేసరికి ఫుల్ ఆకలి అయిపోతుంది అందరికీ. మా వంట ఏమో లేట్ అయిపోతుంది. మా వంటగదిలో ఏంటంటే ఒకరం దూరితే ఇద్దరం బయటకు రావాలా, అలాంటి సిచ్యువేషన్ అనమాట. రసం అయితే ఫైనల్లీ సూపర్ వచ్చేసింది. మా పిల్లలు అయితే బాగా తింటారు. మీ ఇంట్లో మీ కనుమ స్పెషల్ ఏమేమి చేసుకున్నారు, కనుమ పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, మొత్తం ఈ సంక్రాంతి పండుగని మొత్తాన్ని ఏమేమి పిండి వంటలు వండారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి మర్చిపోకుండా. మా ఇంట్లో అయితే ఎవరికి ఆకలిస్తే వాళ్ళు పెట్టుకొని తింటారు. కాకపోతే ఇలా అందరం కలిసినప్పుడే కూర్చొని బాగా తింటాం అనమాట. చాలా స్పెషల్ అనిపించింది మాకు ఈ కనుమ అయితే. ఈ సంక్రాంతి కూడా చాలా స్పెషల్. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో. మీకు కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.